బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాటోకి ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డెఫినెట్ గా మేము మాకు నచ్చినది చేసుకుంటాం. మేము ఆయిల్ ఎక్కడ కొనుక్కోవాలి, గ్యాస్ ఎక్కడ తీసుకోవాలి అంతా మీరు చెప్పినట్టు చేయడానికి మేము మీ కింద తత్వం కాదు. మా ప్రజల అవసరాల మేరకి, మా భారతదేశ ప్రజల యొక్క అభిష్టాల మేరకి మాకు నచ్చిన చోట, మాకు అందుబాటులో ఉన్న చోట మేము బిజినెస్ చేస్తాం. మీరు చెప్పినట్టుగా చేయడానికి మేము నాటో దేశాల్లో భాగస్వామ్యం కాదు. మేము అమెరికా అధ్యక్షుడు దగ్గర మీలాగా వంగి కూర్చోడానికి, మోకర్లిపోవడానికి మేము బ్రెజిలో లేకపోతే ఇతరత్ర దేశాలు అనుకుంటే, జర్మనీ, ముఖ్యంగా జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. చాలా డైరెక్ట్గా స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. అంతకంటే ముందు నాటో దేశాలకు సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ మార్కో రుట్టే ఆయన ఏం చేశారంటే వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మరుసటి రోజు అక్కడి అమెరికా సెనేటర్లతో మాట్లాడుతున్న సమావేశాలను చాలా క్లియర్ చెప్పుకొచ్చారు. రష్యా అండ్ చైనా, ఇండియా ఈ మూడు దేశాలు మీ యొక్క సఖ్యతని, మీకున్నటువంటి విధి విధానాలను తగ్గించుకోకపోతే, ఒక రకంగా వాళ్ళ వార్నింగ్ ఏంటంటే రష్యా దగ్గర ఇండియా చాలా పెద్ద మొత్తంలో ఆయిల్ కన్జంప్షన్ చేస్తోంది, ఆయిల్ తీసుకుంటోంది. కాబట్టి దీని నేపథ్యంలో రష్యా కొంత ఆర్థిక వనరులు సమకూర్చే ప్రయత్నం జరుగుతోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపివేయడం కోసం, రష్యాని దెబ్బతీయాలంటే ఇండియా అక్కడి నుంచి ఆయిల్ కొనకూడదు. చైనా కూడా రష్యాతో సత్సంబంధాలు తగ్గించాలి. ఇంకా ఏ దేశాలైతే చైనా నుంచి ట్రేడ్ చేస్తున్నాయో, చైనాకి ఆర్థికంగా వనరులు సమకూరుస్తున్నాయో, మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే మీ పైన మేము 100% సుంకాలను విధించాల్సి ఉంటుందనేది నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చెప్పుకొచ్చారు. సో ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు. మీరు ఆల్రెడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర మోకరిల్లిపోయారు. ఆయన మోకాళ్ళ కింద, ఆయన కాలు కింద చెప్పులా మీరు వ్యవహరిస్తున్నారు. కానీ భారతదేశానికి పరిస్థితి రాలేదు. మీరు ఆయన ఏం చెప్పాలంటే ఆయన నోటి నుంచి రావాల్సిన మాటని ఆయన మనస్సులో ఉండగానే మీరే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నాటో దేశాలు, ఆఫ్టర్ ఆల్ నాటో, ఎస్ నేను ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నాను. అక్కడ 20 దేశాలు ఉంటే ఉండనివ్వండి, దాంట్లో బ్రిటన్, ఇటలీ, జర్మనీ, ఇతరత్ర దేశాలు ఉంటే ఉండనివ్వండి. కానీ మన దాకా వచ్చిందంటే డెఫినెట్గా ఎవరైనా కూడా ఆఫ్టర్ ఆల్ గానే భావించాలి. సో నాటో దేశాలకు సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ మార్కో రుట్టేకి భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. మేము ఏం కొనాలో నువ్వేలా చెప్తావు? మేము ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి, ఏ దేశాలతో ట్రేడ్ నడిపించుకోవాలి, ఎలా ఉండాలని నువ్వేలా చెప్తావు? నీకేమైనా విభేదాలు ఉంటే ఆ దేశంతో తెలుసుకో. నిజంగా నీకు రష్యాతో ఇబ్బందులు ఉంటే రష్యాతో తెగదింపులు చేసుకో, రష్యాతో మాట్లాడు, రష్యాతో ఫైట్ చేయి. కానీ భారత్ ఏం చేయాలనేది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. అంతకంటే ముందు నాటో దేశాలకు సంబంధించి సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఏం మాట్లాడారో చూద్దాం. With that sanctions bill, saying, listen, if you are the president of China, or the prime minister of India, or the president of Brazil, and you are still trading with the Russians and getting the oil and the gas in, and you sometimes even resell it for a higher price, know that if this guy in Moscow doesn't get serious about peace talks, I will slam secondary sanctions on you of 100%. So I'm sure they don't know yet what hit them. This will take some time to sink in, and I think you guys making this clear in the media, the senators maybe also discussing this with their counterparts in Brazil, India, China, would be very helpful to. With that sanctions bill, saying, listen, if you are the president of China, or the prime minister of India, or the president of Brazil, and you are still trading with the Russians and getting the oil and the gas in, and you sometimes even resell it for a higher price, know that if this guy in Moscow doesn't get serious about peace talks, I will slam secondary sanctions on you of 100%. So I'm sure they don't know yet what hit them. This will take some time to sink in, and I think you guys making this clear in the media, the senators maybe also discussing this with their counterparts in Brazil, India, China, would be very helpful. చూసారు కదా, ఆయన నాటో దేశాలకు సంబంధించిన సెక్రటరీ జనరల్, ఒక రకంగా చీఫ్, నాటో దేశాలకు చీఫ్ మార్క్ రుట్టే వైట్ హౌస్ వేదికగా ఆయన డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన తర్వాత మరుసటి రోజు అమెరికా సెనేటర్లతో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుకొచ్చాడు ఆయన. చైనా, ఇండియా అండ్ బ్రెజిల్, మీరు రష్యాతో సత్సంబంధాలు తెగనింపులు చేసుకోండి, రష్యాతో మీరు వెళ్ళకండి, రష్యాతో కలపకండి, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయకండి, రష్యాకి ఆర్థిక వనరులు సమకూర్చే ప్రయత్నం చేయకండి. మీరు రష్యా దగ్గర కొనుగోలు చేయడం వల్ల రష్యాకి అంతో ఇంతో ఆర్థికంగా బలపడుతోంది, రష్యాకి ఆర్థికంగా మరింతగా మీరు తోడవుతున్నారు. ఆ తర్వాత ఉక్రెయిన్పై దాడి చేస్తోంది. వీళ్ళ ఓవరాల్ ఇంటెన్షన్ ఒకటే. రష్యా చాలా క్లియర్గా చెప్పింది, మేము ప్రతిఘటన మాత్రమే చేస్తున్నాము, ఉక్రెయిన్ మాపై దాడి చేస్తే మేము ప్రతిదాడి మాత్రమే చేస్తున్నాము, మమ్మల్ని దాడి చేస్తేనే మేము చేస్తున్నాం, కానీ మాకు చాలా ఇంట్రెస్ట్ లేదు, మేము చేయలేం కూడా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడిక్కడ కార్యకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోనే చెప్పుకొచ్చారు. మాపై దాడి చేస్తే మేము తప్పకుండా దాడి చేస్తాం, ప్రతిఘటిస్తామనే మాటని
పుతిన్ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు అదే కొనసాగుతోంది. కానీ అమెరికా ఏం చేసింది? అటు ఉక్రెయిన్ వైపుగా నిలబడి ఉక్రెయిన్ని రెచ్చగొట్టి రష్యాపై ఇంకా దాడి చేస్తోంది. మరి మీరు రష్యా చేసేటువంటి దాడిని తప్పుపడుతోంది నాటో లేకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కానీ ఉక్రెయిన్ రష్యాపై చేసేటువంటి దాన్ని ఏ ఒక్క రోజైనా వాళ్ళు క్వశ్చన్ చేశారా? అలా కనబడలేదే. రష్యాని పలుమార్లు పుతిన్ని కూడా పిచ్చివాడు అంటూ సంబోధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏ ఒక్క రోజైనా అటు జెలెన్స్కీకి సంబంధించి ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్తున్నటువంటి ఆ విమానాన్ని టార్గెట్ చేసి డ్రోన్ని ప్రయోగిస్తే అడ్డుకోలేదే, వద్దని చెప్పలేదే, లేకపోతే అక్కడ యుద్ధానికి ముగింపు పలకమని చెప్పలేదే. ఏకంగా రష్యాలోని కొన్ని ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి సుమారుగా 40 విమానాలను ధ్వంసం చేసి ఎయిర్ క్రాఫ్ట్ విమానాలను ధ్వంసం చేసి $7 మిలియన్ నష్టాన్ని చేకూరిస్తే కనీసం ఒక్కసారైనా ఆ నష్టానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడి తప్పు అని చెప్పి జెలెన్స్కీకి చెప్పలేదే. వీళ్ళ ప్రయత్నం వల్ల ఒకటే, ఉక్రెయిన్ని రెచ్చగొట్టి తమ కాంపిటీటర్ అయిన రష్యాని పూర్తిగా అణగదొక్కాలని, రష్యాని పూర్తిగా తొక్కి పెట్టాలని చెప్పి వాళ్ళు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అందుకే ఉక్రెయిన్కి కావాల్సిన సహాయాలు మొత్తం కూడా సమకూరుస్తున్నారు. 2 రోజుల క్రితం మనం మాట్లాడుకున్న మా టీవీలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ఉక్రెయిన్కి ఆయుధ సామాగ్రి పంపించబోతున్నాడట. ఉక్రెయిన్కి ఆయుధ సామాగ్రి నేను పంపిస్తాను. జెలెన్స్కీతో ఏం మాట్లాడాడంటే ఫోన్లో ఆయన, నువ్వు నిజంగానే రష్యాపై దాడి చేస్తావా? రష్యా మాస్కోని ముట్టడిస్తావా? రష్యా భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి పుతిన్ని హతమారుస్తావా? నువ్వు అలా చేస్తానంటే చెప్పు, నేను నీకు ఆయుధాలు ఇస్తానని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటు జెలెన్స్కీకి మధ్య ఫోన్ సంభాషణ జరిగిందట. ఏకంగా హై లెవెల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ లెవెల్ ఇంటెలిజెన్స్ నిఘా సంస్థలు ఈ విషయం వెల్లడిస్తూ ఉన్నాయి. అంటే అమెరికా అధ్యక్షుల లక్ష్యం ఏంటి? తను కాంపిటీటర్గా ఎదుగుతున్నటువంటి రష్యాని అనగదొక్కాలి, రష్యాని ఎదగనివ్వకుండా చేయాలి. ఇంటే నా మాట విను, లేదంటే నేను మన ఏ రకంగా అయినా సరే వెన్నుపోటు పొడుస్తా, ఏదైనా చేస్తాను రకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కనబడుతోంది. ఇప్పుడు తాజాగా నాటో ఏకంగా ఇండియాని హెచ్చరించినటువంటి ఈ మాట మనం చూసాం. మీరు గ్యాస్ని కానివ్వండి, ఆయిల్ని కానివ్వండి రష్యా నుంచి కొనుగోలు చేయొద్దు. రష్యా నుంచి కొనుగోలు చేయడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతోంది, రష్యాకి మరింతగా వనరులు సమకూరుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ పైన మీరు ఆధారపడకూడదు అనేటువంటి ఒక ఆ అంశం కూడా వెనక్కి తీసుకోవాలని రకంగా వారంతా మాట్లాడుతున్నారు. గతంలో యుఎస్ సంబంధించిన కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ లుట్నీ కూడా ఇదే మాట్లాడుకొచ్చారు. భారతీయ ప్రజలంటే మాకు చాలా గౌరవం ఉంది, భారతీయులంటే చాలా ప్రేమ ఉంది, భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ అంటే ట్రంప్కి చాలా దగ్గరివాడు, మిత్రుడని చెప్పుకొస్తూనే మరోవైపుగా మీరు చేసేటువంటి చర్యలు కొంత అమెరికాని ఇబ్బందులు గురి చేస్తున్నాయి. బ్రిక్స్ వేదికగా మీరు వెస్టర్న్ కంట్రీస్ పైన ఆధారపడకుండా ఉండాలనేటువంటి మీ లక్ష్యాలు, మీ టార్గెట్స్ మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయి. మీరు ఏ రకంగా అయితే వ్యవహరిస్తున్నారో మేము కూడా అదే రకంగా వ్యవహరిస్తామని చెప్పడం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అమెరికాకు సంబంధించి వైట్ హౌస్ వేదిక నుంచి అటు ప్రెస్ సెక్రటరీ లెవిట్ కానివ్వండి, ఆ తర్వాత హార్వర్డ్ లుట్నిక్ కానివ్వండి, ఏకంగా అధ్యక్షుడు కానివ్వండి జేడీ వ్యాన్స్, ఎవరు చూసినా కూడా భారత్ పైన అక్కసు వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా నాటో దేశాలకు సంబంధించిన సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కూడా ఈ రకంగా మాట్లాడుకొచ్చారు. అయితే వీటన్నిటికీ చెంపచెల్లు అనిపించే సమాధానం భారత ప్రభుత్వం ఇచ్చింది. మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ చెంపచెల్లు అనిపించే సమాధానం ఇచ్చాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నా ఇష్టం, నా భారతీయ ప్రజల కోసం నేను ఏ రకంగా అయినా కూడా ట్రేడ్ చేస్తాను, నాకు లాభం జరిగే విధంగా ఎక్కడికైనా వెళ్తాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టుగా చాలా డీటెయిల్డ్ సమాధానం ఇచ్చారు. ఒకసారి రణ్ధీర్ జైస్వాల్ ఏం మాట్లాడారో కూడా చూద్దాం. The developments, let me reiterate, and I've said this in the past as well, securing energy needs of our people is understandably an overriding priority for us. In this endeavor, we are guided by what is there on offer in the markets, as also by the prevailing global circumstances. We would particularly caution against any double standards on the matter. Keshav, on visas for Afghanistan. సో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వస్తే ఏదో మారిపోతుంది, ప్రపంచ దేశాల్లో ఏదో పెద్ద మార్పే వస్తుందని చెప్పి అంతా భావించారు. ఏం మార్పు వచ్చింది? తొక్క. ఆయన వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కట్టి మన ప్రజల్ని, భారతీయుల్ని కానివ్వండి, ఇతర విదేశాలకు సంబంధించిన ప్రజల్ని కానివ్వండి, కాళ్ళు చేతులు కట్టి విమానం నుంచి బయట తోసేస్తున్నాడు. ఆయన వచ్చిరాగానే 7 నెలల గర్భం ఉన్నటువంటి స్త్రీలు కూడా ఆయన వచ్చిన తర్వాత అక్కడ దేశస్తులు కావాలంటే కొంత టైం లిమిట్ పెట్టి ఈ లోపుగా ఇక్కడ పుట్టిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ దొరుకుతుంది, ఆ తర్వాత దొరకదు, వాళ్ళు ఇక్కడ దేశస్తులు కారు అనే రకంగా నిర్ణయం తీసుకుంటే 7-8 నెలలు ఉన్నటువంటి ఆ మహిళలు కూడా గర్భం